హలో ఎవ్రీవన్. సత్యనారాయణ స్వామి పూజ సామూహికంగా అమెరికాలో అండ్ ఇండియాలో ముఖ్యంగా నైమిషారణ్యంలో ఎలా చేస్తారన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే ఇలా ఒక ప్లేట్లో పసుపు విఘ్నేశ్వరుడు, కుంకుమ, అక్షంతలు, కోకోనట్, ఫ్రూట్స్, వాటర్, స్పూన్ అండ్ స్వామివారి ప్రసాదం ఇస్తారు. మనం కావాలనుకుంటే మనతో పాటు ఫ్రూట్స్, ఫ్లవర్స్ ప్రసాదం తీసుకురావచ్చు. ఇక్కడ స్వామివారిది చిన్న పటం ఇస్తారు కదా, మరి ఆ పటం నిలబడడానికి మనం జనరల్గా దాని వెనుక యాపిల్ని కానీ లేక ఏదైనా ఫ్రూట్ని కానీ పెడతాం కదా. మరి ఇవేం పెట్టకుండా ఆ పటం నిలబడాలి అంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఒక స్మాల్ బైండర్ క్లిప్ని పటం వెనక పెట్టి పటం ముందు వీడియోలో చూపించినట్లుగా స్మాల్ మ్యాగ్నెట్ పెడితే పటం ఇలా చక్కగా నిలబడుతుంది. ఐడియా బాగుంది కదా. ఒకవేళ పువ్వు కూడా పెట్టాలనుకుంటే స్మాల్ ఫ్లవర్ని పటం వెనక పెట్టి టేప్ అంటిస్తే ఫ్లవర్ చక్కగా నిలబడుతుంది. అదే నైమిషారణ్యంలో అయితే ప్రతి ఒక్కరికి మండపం, స్వామివారి పటం, కలశం విత్ కోకోనట్ అండ్ బ్లౌజ్ పీస్, నవగ్రహ పూజకు దిక్కులను సూచించే ఒక షీట్, అలాగే వీడియోలో చూపించినట్లుగా ఒక ప్లేట్లో అవన్నీ ఇస్తారు. పూజ అయిన తర్వాత మనతో పాటు స్వామివారి ప్రతిమ, బ్లౌజ్ పీస్, కోకోనట్, ఫ్రూట్స్, పూజ చేసిన పువ్వులు, ప్రసాదం మనం తెచ్చుకోవచ్చు. పూజ సామూహికంగా అమెరికాలో అయినా నైమిషారణ్యంలో అయినా శాస్త్రోక్తంగా జరిపిస్తారు. కాబట్టి ఇప్పుడు అందరం ఒకసారి స్వామివారిని మనసారా తలుచుకుని స్వామివారి ఆశీస్సులు అందుకుందాం. ఏమంటారు?